ప్రపంచంలో ఎక్కడా లేని పుణ్యలింగం ప్రత్యేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని చేరుకున్న శివభక్తులకు స్వయంగా శివలింగానికి జలాభిషేకాలు, పుష్పార్చనలు చేసే మహద్భాగ్యాన్ని కల్పిస్తారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారికి అర్చకులు చేసే అర్చనలు, భక్తులు చేసే అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించి తరిస్తారు. అమ్మా నాన్న అనాథాశ్రమం ఒక అద్భుతమైన సేవాయజ్ఞం. ఈ సేవాశ్రమంలో ప్రతిరోజు 600 మందికి పైగా అనాథులకు భోజనమందించడం ఒక మహాకార్యంగా భావించి 3 పూటలా భోజనాన్ని అందిస్తున్నాము. ఆహారం వారి శరీరానికి మాత్రమే కాకుండా వారి మనసుకు కూడా పోషణ ఇవ్వాలని ప్రగాఢంగా నమ్ముతూ ఆహారాన్ని నాణ్యంగా, ఆరోగ్యకరంగా, వేగంగా తయారు చేయడానికి సహాయపడే ఆధునిక వంట పరికరాలు ఉపయోగిస్తారు ఆశ్రమ సిబ్బంది. మానవదేవుళ్ళు ఇస్తున్న విరాళాలతో తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలు, నిత్యావసర సరుకులు ఉపయోగించి అనుభవజ్ఞులైన సిబ్బందితో వంట చేసి అనాథుల కడుపు నింపుతున్నాము. అనాథుల జీవితాలలో వెలుగులు నింపుతున్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి ధర్మోజీగూడెం నుండి వచ్చిన ఐ శివకుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు అనాథుల సేవలో, ఆదిదేవుని సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ ఆనందమంగళ నీరాజనాం దృశ్యామి. హర పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. హరోం హర 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 నమః. శివార్పణమస్మృతి. శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియాం ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. శతమితి శతం దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వర అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. కుటుంబ సభ్యులంతా హోమంలో పాల్గొని ఆజ్యము, నవధాన్యాలు సమర్పించారు. గాయత్రే తన్నమమ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. రుద్రాయ తన్నమమ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్. గణాధిపతే తన్నమమ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దుర్గాయ తన్నమమ. సేవామూర్తులందరూ అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొన్నారు. సేవామూర్తి శివకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులందరి తరపున అభాగ్యులకు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నందు మతి స్థిమితం లేనటువంటి 600 మంది అనాథులకు, అభాగ్యులకు ఈరోజు అన్నదానం జరిపిస్తున్న వారు స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము చైత్రమాసం శుభతిథి శుభవారం సందర్భంలో తేదీ 2/4/2025 సంవత్సరమున జననీల గోత్రోద్భవస్థిలో ధర్మోజీగూడ వాస్తవ్యులు శివకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం జరిపిస్తున్నారు. కావున వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెల్లలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శివకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజున అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి శివకుమార్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది.
ఇక్కడ మన ఒలిగొండ రోడ్ నుండి కొద్ది దూరాన అమ్మా నాన్న అనాథాశ్రమం ఉంది. ఇక్కడ మన శంకర్ గారు ఎప్పుడో ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిండు ఫస్ట్. ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఇంత ఎత్తున భారీగా మనకు ఇంతమంది అనాథులని ఆదుకుంటున్నటువంటి మన శంకర్ గారు ఎంతో పుణ్యం చేసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ మనకు అనాథులకు హాస్పిటల్ కూడా ఎంతో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది.